దేవునికి విరోధంగా పాపము చేసినప్పుడల్లా దేవుని కృప దూరం అయిపోతూ ఉంటుంది. దేవునికి అవిధేయమైన పని చేస్తూ ఉన్నప్పుడల్లా, దేవునికి అవిధేయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా, దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఉన్నప్పుడల్లా, దేవునికి నచ్చిన ప్రవర్తనలో మనం నడుస్తూ ఉన్నప్పుడల్లా కూడా దేవుని ఆత్మ మనకు దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని ఆత్మ మనకు దూరం అయిపోతూ ఉంటుంది. మనమేమో ఇంకా పర్లే నేను దేవుళ్ళో మంచిగానే ఉన్నాను, నేను దేవుళ్ళో మంచిగా. కొంతమందికి పశ్చాత్తాపం అనేది అసలు తెలియదండి. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం అనేది తెలియదు. దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడుతూ ప్రార్థన చేయటం అనేది తెలియదు. ఒకవేళ నా దోషములు ఏలుబడి చేస్తూ ఉన్నవేమో, నా అపరాధములు ఏలుబడి చేస్తూ ఉన్నవేమో, ఈ ప్రార్థన అస్సలు తెలియదండి. దేవుని యొక్క అమూల్యమైన రక్తంలో నేను కడగబడ్డాను, ఐఎమ్ గుడ్, నేను పర్ఫెక్ట్, బలలో పాలు పొందుతున్నాను, ఆయన రక్తంను సేవిస్తూ ఉన్నాను, నేనంతా మంచిగానే ఉన్నాను. భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. మనము ఆ పరిశుద్ధ పరలోక పట్టణమునకు చేరుటకు ఈ పవిత్రత సరిపోదు, ఈ యథార్థత సరిపోదు, ఈ భక్తి సరిపోదు. కానీ ఈ మంటి ఘట్టముల్లో మహిమాత్మను నింపగలిగిన దేవుడు అనుక్షణము ఆయన ఆత్మతో నింపి కృపతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు గనుక ఇంకనూ మనము ఆయన కృపలో మనము జీవిస్తూ ఉన్నాం. అంతేగాని మనం చేసే భక్తి వల్ల కాదు, మనం నడిచే నడత వల్ల కాదు, మనం దేవుని సన్నిధిలో యథార్థముగా ఉండే యథార్థత వలన కాదు, కానీ ఆయన కృపయే మనల్ని నడిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం నీ కృపేనయ్యా, కేవలం నీ కృపేనయ్యా. ఈ రీతిగా ఉన్నాను అంటే ఎంతగా కన్నీరు విడిచి ఆయన పాదముల దగ్గర ప్రార్థించినా కూడా మనం ఆయన రుణాన్ని తీర్చుకొనలేము.